అతి తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. రోబోటిక్ మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేయించుకునే వారికి దానికి అవసరమైన పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్లు డాక్టర్ వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి తెలిపారు. రోబోటిక్ సాయంతో చేసే శస్త్రచికిత్సలు 100% ఖచ్చితత్వంగా ఉంటాయని, శస్త్రచికిత్స తర్వాత నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుందని, వేగంగా కోలుకోవచ్చని చెప్పారు. నెల్లూరులో అపోలో హాస్పిటల్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేవలం 2,50,000 ఫీజుతోనే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ రన్ అవుతోంది. హాస్పిటల్ మొదలు పెట్టినప్పటి నుంచి 2.5 సంవత్సరంగా రోబోటిక్ సర్వీసెస్ మనం అందిస్తున్నాము. ముఖ్యంగా ఈ రోబో గురించి చెప్పాలంటే కన్వెన్షనల్గా మామూలు పద్ధతిలో ఎక్స్రే ద్వారా మనకి అరుగుదల ఎంత ఉందని దాని గురించి ఆలోచించుకొని ఏ సైజ్ ఏ ఇంప్లాంట్స్ ఏం వాడాలి ఏంటి, తర్వాత బోన్ ఎంత కట్ చేయాలి అనేది సర్జరీ టైంలో మనం ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టు సర్జరీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో హ్యూమన్ ఐతో కొంత మనం అనుకున్న విధంగా స్ట్రైట్గా రాకుండా కొంత వంపు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వంపు వెళ్ళినప్పుడు మోకాల మీద లోడ్ కరెక్ట్గా పడాల్సిన పరిస్థితి కాకుండా కొంచెం వంపు పడ్డప్పుడు ఆ మోకాలు కృత్రిమ కీలు కూడా మధ్యలో ప్లాస్టిక్ కానీ అరిగిపోయే అవకాశాలు, కొన్నిసార్లు ఎముకకి ఇంప్లాంట్కి మధ్యలో లూజనింగ్ స్టార్ట్ అవ్వడం, సిమెంటెడ్ అంతా అయ్యే అవకాశాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దీని గురించి పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ పెంచేదానికి మనము కొత్తగా వచ్చిన ఇంకే రోబోటిక్ ఆర్మ్ సహాయంతో నీ రీప్లేస్మెంట్ ఉంది. సో దీనిలో ఏం చేస్తామంటే ఎక్స్రేతో పాటు సిటీ స్కాన్ కూడా చేసుకొని మనకి నీ జాయింట్ యొక్క నమూనా తయారు చేసుకొని ఏ సైజ్ ఇంప్లాంట్ అనేది మనం ముందే తెలుసుకోవాలి ఆపరేషన్ కంటే ముందు సిటీ స్కాన్ చేయగానే. సో ఈ బోన్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా సిటీ స్కాన్లో తెలిసిపోతుంది. దీన్ని మనకి రోబోకి అనుసంధానం చేసుకొని సర్జరీ టైంలో మోకాలకి సెన్సార్స్ ఫిక్స్ చేసుకొని దాని తర్వాత లోపల బోన్ యొక్క పరిస్థితి ఆల్రెడీ మనకు తెలుసు, అండ్ లిగమెంట్స్ యొక్క పరిస్థితి ఎంతవరకు జాయింట్స్ అనేది సాగుతాయనే ఇన్ఫర్మేషన్ అంతా రోబోటిక్ మానిటర్కి మనం అందిస్తాము. సో బోన్ కటింగ్ అండ్ లిగమెంట్స్ యొక్క స్ట్రెచింగ్ చూసుకొని ఏ పొజిషన్లో బోన్ని కట్ చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా లిగమెంట్స్ అండ్ బోన్ అంతా బ్యాలెన్స్ అవుతుంది అండ్ 100% అనటామికల్గా ఫిక్స్ అవుతుంది అనేది నిర్ధారణ చేసుకున్నాక అప్పుడు రోబోకు మనం పర్మిషన్ ఇస్తే రోబో కట్ చేస్తుంది. సో మేము కన్వెన్షన్గా మనం సాతో కట్ చేస్తాము. ఈ తర్వాత మెయిన్గా పేషెంట్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా చూసుకుంటే అందరూ 1 నెల నుంచి 2 నెలలు 3 నెలలు ఫిజియోథెరపీ చేయాల్సిన అవసరం ఇలా ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 20 రోజుల్లోనే మ్యాక్సిమం వాకర్ కానీ లేదా చేతి కర్ర సహాయం కానీ బ్రేస్ కానీ ఏమీ లేకుండా వాళ్ళకే వాళ్ళు నడిచేటంత వెసులుబాటు ఉంది. అండ్ ఇంకా ఈ రోబోటిక్స్ ద్వారా చేసే రీప్లేస్మెంట్కి చాలా మార్పు ఉంది. ఈవెన్ పేషెంట్స్లో కూడా అవేర్నెస్ బాగా పెరిగింది ఇప్పుడు. అండ్ ఒక ఆపరేషన్ చేసుకున్న పేషెంట్ మిగతా వాళ్ళకి కూడా చెప్పి రోబో అయితే బాగుందనే విధంగా పేషెంట్స్ వాళ్ళు తెలుసుకొని కూడా వస్తున్నారు. సో దీనివల్ల ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ రీప్లేస్మెంట్ చేసుకోగలుగుతారు. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ చేసి 10 years అయిన సందర్భంగా అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ తరఫు నుంచి మీ అందరికి తెలిసిందే గత 2.5 సంవత్సరం నుంచి రోబోటిక్ పద్ధతిలో నీ రీప్లేస్మెంట్ చేయడం, అది ఫుల్లీ ఆటోమేటిక్ రోబో. మన రాయలసీమ జిల్లాలో ఫుల్లీ ఆటోమేటిక్ రోబో మనదే ఫస్ట్. ఇప్పటికి ఆల్మోస్ట్ 500 నీ రీప్లేస్మెంట్లు అవ్వడము. ఆ సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ వివేక్ గారిని, డాక్టర్ శశిధర్ గారిని అభినందిస్తూ డిపార్ట్మెంట్ ముందరకు వచ్చి ఈ ప్రొసీజరు అందరికీ అందుబాటులో రావాలని కొత్తగా ఒక ప్యాకేజ్ డిజైన్ చేశాము. ఆ ప్యాకేజ్ నుంచి డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే కాకుండా రోబోటిక్ చేయించుకున్న దానివల్ల
కన్వెన్షనల్ అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్కి డిఫరెన్సెస్ ఏంది, దీంట్లో పేషెంట్లు ఎట్లా బెనిఫిట్ అవుతారు, ఫ్యూచర్లో లైక్ ఇంప్లాంట్స్ రిజెక్షన్ కాకుండా ఎట్లా ఉంటుందో అన్నీ మీకు డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తీసుకురావడంలో అపోలో హాస్పిటల్ తరఫున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ డాక్టర్ వివేక్ గారిని, డాక్టర్ శశి గారిని ఈ ప్యాకేజ్ ఏంటి, ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి పేషెంట్స్కి అనేసి మాట్లాడుతున్నాం. దీంట్లో ఏంటంటే సిటీ స్కాన్ తీస్తాం, పైన తుంటి దగ్గర నుంచి కింద యాంకిల్ జాయింట్ వరకు, మెడం వరకు సిటీ స్కాన్ తీస్తాము. అలైన్మెంట్ చూస్తాం, మొత్తం అంతా ఒకే లైన్లో ఉంటేనే మనకి ఇంప్లాంట్ మనం వేసింది మనకి అనేది ఉంటుంది. సో దీంట్లో ఈ సిటీ స్కాన్ తీసిన తర్వాత 3D రీకన్స్ట్రక్షన్ చేసి దాంట్లో ఎంత బోన్ కట్ చేయాలి ఇదంతా డిసైడ్ చేస్తాం. సో ఇంట్రా ఆపరేటివ్గా కూడా మనం అసెస్ చేసే వెసులుబాటు ఉంటుంది ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల. సో దీంట్లో అక్యురసీ అనేది పెరుగుతుంది. మామూలుగా హ్యూమన్ ఎర్రర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడో చోట. ఈ హ్యూమన్ ఎర్రర్ తగ్గించి ప్రెసిషన్ పెంచి ఇంప్లాంట్ లైఫ్ పెంచేదానికోసమే ఈ రోబోటిక్ మెయిన్ పర్పస్. సో ఈ ప్రెసిషన్ మరింత ఎక్కువ కాలం రావడం వల్ల 2 ఆపరేషన్ తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది పేషెంట్స్కి. సో ఓవరాల్గా దీంట్లో బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా పేషెంట్ దే ఆర్ సాటిస్ఫాక్టరీ. సో ఈ స్పెషల్ ప్యాకేజ్ని అందరికీ అందుబాటులోకి వచ్చేదానికోసం మనం ఈ సమావేశం కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను డాక్టర్ శశిధర్ రెడ్డి, అపోలో హాస్పిటల్ నెల్లూరు. కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని అక్వైర్ చేసుకుంటారు చాలా ఫాస్ట్గా. సో అదేవిధంగా మనకి ఈ రోబోటిక్ రావడం జరిగింది. ఇది కూడా మనం 2.5 years నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ మేము 5 years చేస్తున్నాము. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ రికవరీ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.